ఎప్పటికప్పుడు మీ జీవితాన్ని మీరు చెక్ చేసుకోండి. నాలో చీకటి నింపబడుతుందా, నాలో దేవుడు వాక్యం నింపబడుతుందా? మీకు సింపుల్ ఉదాహరణలు చెప్తాను కొన్ని, ఇది అర్థం అవ్వాలంటే ఉదాహరణలు చెప్పాలి. రోజు బైబిల్కి ఇచ్చే టైం ఉంటుంది, నువ్వు బాగా వినండి, ఇది చెక్ చేసుకోండి. బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళలో రోజు 2 గంటలు బైబిల్ చదువుతున్నావా, గంట సేపు బైబిల్ చదువుతున్నావా? బైబిల్ చదువుతున్నావు అంటే దేవుడు వాక్యం ప్రవేశిస్తుంది, వెలుగు ప్రవేశిస్తుంది. కొద్ది కాలానికి మనిషి ఏమైపోతాడు అంటే బైబిల్ చదవటం మానేస్తాడు. అంటే ఆ బైబిల్కి ఇవ్వాల్సిన టైము, బైబిల్ చదువుకోవడానికి ఇవ్వాల్సిన టైంని ఫోన్లు మాట్లాడడానికో, వాట్సాప్ చూసుకోవడానికో, చాటింగ్లు చేయడానికో, ఏమంటే రీల్స్ చూసుకోవడానికో నువ్వు వాడేస్తున్నావు. అంటే దెయ్యం ప్రవేశించింది, చీకటి ప్రవేశిస్తుంది. ప్రార్థన చేసుకునే టైం ప్రార్థనకి ఇవ్వకపోయినా, వాక్యం చదువుకునే టైం వాక్యానికి ఇవ్వకపోయినా, నువ్వు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాల్సిన టైం గుడికి కాకుండా మరో దానికి నువ్వు దేనికైనా వెచ్చిస్తున్నావు అంటే వెలుగు నింపుకోవలసిన నీలోకి చీకటి వస్తుంది. బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళలో ఉన్న భక్తి ఇప్పుడు ఉందా? అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఉందా? వాక్యం పైన, దేవుడి సన్నిధి పైన నాలో ఏమైనా తగ్గుతున్నాయా? ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నావా? అలా నువ్వు చెక్ చేసుకోవట్లేదు అనుకోండి, చీకటి అనేది, పాపం అనేది కొంచెం కొంచెంగా ప్రవేశించి చివరికి నేను ఎలా మార్చేస్తుందంటే నీలో ఉన్న వెలుగును కంప్లీట్ గా చీకటిగా మార్చేసి ఆ చీకటి నీలో ఏమైపోద్దట, గొప్పదైపోతుంది అన్నట్టు. మిమ్మల్ని ఏదైనా ఆటంకపరిచి మీరు తగ్గిపోతున్నారు అంటే దేవుడికి ఇవ్వటంలో, దేవుడి దగ్గరికి రావటంలో, బైబిల్ చదువుకోవటంలో, ప్రార్థన చేసుకోవటంలో, సువార్తకి వెళ్ళటంలో, సువార్తకి సాయం చేయటంలో మీరు తగ్గిపోతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చీకటి మీలో పెద్దదవుతుంది.